నువ్వు ఏడుండవా యాడుండవా అని ఎతుకుతా ఉండా. నువ్వు మమ్మల్ని వెతుకుతూ ఉండవు, ఎవడెవడ దగ్గర పర్సులు ఫోన్లు దొరికిన చైన్లు కొట్టేద్దామని చూస్తూ ఉండవో నాకు బాగా తెలుసు. దాత దా వచ్చి కూర్చో. దాదా ఇట్ట కూర్చో. జరగప్పా యాడా నీ ఇద్దరు మనవాళ్ళు? వాళ్ళు నేను రెడీ అవ్వకముందే రెడీ అయి వచ్చేసినారే. నీ కాడికే వచ్చున్నారు అనుకున్నా, రాలేదా? తెల్లారినాక వాళ్ళు అసలు నాకు కనపడలేదు. వయసు పిల్లకాయలు కదా, సరదాగా తిరుగుతూ ఉంటారు. ఏండే అన్న ఉంటారులే. ఏదో మరీ చిన్నపిల్లకాయలు తప్పిపోయినట్టు ఎందుకంత కంగారు? చిన్న పిల్లకాయలు తప్పిపోయినా ఎదుగు పట్టుకోవచ్చు, కానీ వయసు పిల్లకాయలు దారి తప్పితే పట్టుకునే దానికి కుదరదు. అర్థం అవుతుండదా? అర్థమవుతుంది. వీళ్ళు యాడున్నారో ఓ తూరి ఫోన్ చెయ్యి. ఇందా ఏందో నెంబర్లు నొక్కుతా ఉంటే నెంబర్లే రావటం అలా. ఈ నెంబర్లు కూడా అరిగిపోయి ఉన్నాయి. ఏ బటన్ మీద ఏ నెంబర్ ఉండదో తెలియడం అలా. ఏడుండారా? మేము మండపం కాడున్నాం రాండి. సరే వస్తా ఉండారు. కనకం పెళ్లి జరుగుతా ఉండదు, ఆడు చూడు. ఎందుకు పాపం నట్ట బెదరగొడతా ఉండవు? దాన్ని బెదరగొట్టేది కాదు, దాన్ని చూస్తేనే నా కుళ్ళంతా మంట మండుతుండది. బంగారం లాంటి పొట్టు చీర పాడు చేసినది. పట్టు చీర పాడు చేసిందా? ఏం చేసింది అది? ఒక పళ్ళెం పసుపు తీసుకొచ్చి గుమ్మరించిండది. అదెట్ట వదిలేసినా? ముక్కు పిండి వసూలు చేయకుండా. అత్తో నువ్వుండు, తానా అంటే తందానని వెనకాల తగులుకోబాక. ఈడగాని అట్టా పనిచేసినారంటే నలుగురు మన గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. ఇప్పటికే మన పేరు బాగా మోగిపోతా ఉండదు. ఈడ ఏదో పొరపాటుగా జరిగింది, ఉతుక్కుంటే పోతుంది. దానికి కూడా వసూలు చేస్తారా ఏంది? అయినా తాకట్టుకొచ్చిందే కదా అది. ఏమి అదెవతో దానికి సపోర్ట్ చేస్తాండావు? చిచి, ఆవిడెవరో నాకేం తెలుసు. పాపం వచ్చిన కాడి నుంచి సంబంధం లేకుండా శత్రుత్వం ఎందుకులే అని. కొన్ని ముఖాలు చూస్తే ఏ సంబంధం లేకపోయినా నచ్చవు. అట్లాంటి దాంట్లో ఇదొకటి. ఇది నాకు నచ్చలా. నచ్చలేదు కదా, ఇంకెందుకు అట్టా చూడటం? వదిలేసి. యాడికి పోయిండారా ఇంతసేపు? యాడికి పోలేదు మా, ఏనే మండపం బయట మాట్లాడుకుంటా ఉండం. తెల్లారు లేసిన కాడి నుంచి కనపడలేదేమి? ఏం లేదు మా, ఏనే ఉండం. మండపం దాటి బయట కూడా పోలా. ఒరే నాయనా, మీరిట్ట కూర్చోండి. ఏదో ఆడపిల్లకాయలు ఆడికో బారిపోయినట్టు మీ అమ్మ కంగారు పడిపోతా ఉండదు. వచ్చేట కూర్చోండి. కూర్చోరా, నడిపోడా. అమ్మ పక్కన కూర్చుండవేంద్రా మన పిల్లలు. రా వెళ్దాం. ఆచమ్యానంతరం హస్తో ప్రక్షాళ్య ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతు విశ్వేదసాదనం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. ఏమండి, పెళ్లి కూతురు తీసుకురండి, ముహూర్తానికి టైం అవుతోంది. ఈశ్వరి, అమ్మాయిని తీసుకురా, టైం అయితే ఉండదు. ఒక్క నిమిషం ఉండండా. ఏమి సంబంధి? ఏమీ లేదు. పెళ్లి కూతుర్ని పీటల మీదకి తీసుకొచ్చే ముందు చెప్పింది గుర్తు చేస్తా ఉండా. నేను మాట్లాడింది సరే అనుకున్న విషయాలన్నీ కరెక్ట్ గా జరగాల.
అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి కదండి. ఇప్పటి వరకు అన్నీ జరుగుతానే ఉండాయి, కానీ జరగాల్సిన మెయిన్ తతంగం ఉండాది కదా. నా కొడుకు నీ కూతురు మెడలో తాళి కట్టే ముందే రావాల్సిన కానుకలు నాకొచ్చేయాలా. తప్పకుండా అంతా రెడీగానే ఉండాలి. ఈశ్వరి, ఆ బ్యాగ్ కొంచెం తీసుకురా. సరేగా. తప్పుగా అనుకోకుండా, నేను అన్నింట్లో కరెక్ట్గా ఉంటా. కరెక్ట్గా ఉంటే ఏ సమస్య ఉండదు కదా. అవునండి, మేం కూడా కరెక్ట్గానే ఉంటాం. మొత్తం 10 లక్షలు ఇందులోనే ఉన్నాయి కదా. మీ బ్యాగ్ ఎట్టా ఇచ్చారో అట్టాగే తెచ్చిస్తుండా, ఓ తూరు చూసుకోండా. సరే, నువ్వు పోయి అమ్మాయిని తీసుకురా. వెళ్ళు. ఇప్పుడే ఇచ్చేయమంటారా? లేదు లేదు, కంగారేముండాది. అమ్మాయిని రానివ్వండా, తాళి కట్టే ముందు తీసుకుందాం. సరే. బాగా లేట్ అయిపోయినాదనుకుంటా ఈరోజు. అవునవును, ఏం చేసేది, ఆ అబ్బాయి మనతో వస్తాడని వెయిట్ చేసినాం. వాడు వచ్చేటప్పటికి లేట్ అవుతుంది, అందుకనే బయలుదేరి వచ్చేసినాం. వచ్చేస్తాడు కదా టైంకి. వచ్చేస్తాడు. రండి రండి. సెల్వి అక్క, మాలవిక, వా వా. అక్క, నేను చెప్తాను కదా సంబంధం గురించి. ఆ అబ్బాయి అమ్మా నాయన. వణకంగా. అబ్బాయి రాలేదా? వస్తున్నాడమ్మా, పని మీద బెంగళూరు పోయినాడు. అబ్బాయి వస్తాడని ఇంతసేపు ఎదురు చూస్తుమే. వాడు వచ్చేసరికి లేట్ అవుతుందని మేం బయలుదేరి వచ్చేసినాం. ఇంకో అరగంటలో వచ్చేస్తాడు. అట్నే. సరే సరే. అబ్బాయి వచ్చినాక ఒకసారి అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే బావుంటది. ఇంతకీ మీ అమ్మాయిలు? వీళ్ళే, పెద్దమ్మాయి చిన్నమ్మాయి. అక్క, మీరొక్కసారి ఆ అబ్బాయిని చూసినారంటే మీకు బాగా నచ్చుతాడు. మీ అమ్మాయికైతే కరెక్ట్ జోడి. కడవల పుణ్యతకు ఈ సంబంధమే ఖాయమైపోవాలా. అంతకన్నా మాకింకేం కావాలా? మాకు కావాల్సింది కూడా ఓ మంచి కుటుంబంలోకి మా అమ్మాయిని పంపించేది. ఈ పాపకే కదా? ఆమంగా. ఏం చదువుకున్నావమ్మా? డిగ్రీ ఫినిష్ చేశాను. పెళ్లి తర్వాత కూడా దీనికి చదువుకోవాలని ఆశ. మీరు సపోర్ట్ చేస్తే ఇది బాగా చదువుకొని ఏదైనా ఉద్యోగం కూడా చేసుకుంటది. ఇద్దరు కలిసి పనిచేశారంటే నీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా. వీళ్ళ లైఫ్ బాగుంటది. తప్పకుండా అమ్మా. ఆడపిల్లలు వాళ్ల సొంత కాళ్ల మీద నిలబడాలా, అదే కరెక్టు. సరి సరి, రండా, వచ్చి కూర్చోండా, రండా. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాసరస్వత్యై నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. కృష్ణుడా, ఏమైందిరా? ఎందుకు అట్టున్నావో? ఏం లేదురా. రే, ఏమైందిరా? ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండేవాడివే, సడన్ గా ఏం తిట్టయిపోయినావో? రే, సిరాకు దుబ్బుతుంది, గమ్మునుండు. ఏమైంది ఇడికే? త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. హరి ఓం. హిరణ్యవర్ణాం ధరణీం సువర్ణరజతస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామిష్యం పురుషానహం అశ్వపూర్వాం రుక్మద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీం దేవీముపప్పయే శ్రీర్మాదేవి ద్విషతాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తప్పయంతీం. పెళ్లి కూతురు తండ్రిని రమ్మనండా. ఎన్నంగా ఇంగ వాంగ. వస్తాండా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం.
రేపు నా బిడ్డల్ని కూడా ఓ అయ్య చేతుల్లో పెట్టి ఇట్ట కన్యాదానం చేసేయాలి కదా. ఆ తర్వాత నా బిడ్డలు నాతో ఉండరు కదా. అమ్మా, అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని రండి అమ్మా. తీసుకోండా. మాకింకా పెళ్లి కాల. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త. ఏమండి, తాళి కట్టే సమయం వచ్చేసింది. అవునవును, ఏనే ఉండాయి. ఏమైందండి? ఇందాక నా చేతిలో బ్యాగ్ ఉంది, ఎక్కడ పెట్టేశానో ఏమో. ఏమండి, ఏమంటున్నారు మీరు? లేదమ్మా, ఇందాక బ్యాగ్ ఇచ్చినావు కదా, అప్పుడు మీరు కూడా ఉండారు. ఇప్పుడు బ్యాగ్ కనపడతాను. రేయ్, ఆగరా. ఇప్పుడు చెప్పండి, ఏమంటున్నారు? ఇందాక మీకోసం డబ్బులు బ్యాగ్ పెట్టుకుని ఉన్నాను కదా, దానిలో డబ్బులు కూడా బ్యాగ్ తెరిచి మీకు చూపిస్తా అన్నాను, మీరు వద్దన్నారు. అవును, నేను తాళి కట్టే టైంకి ఇవ్వమని చెప్పాను. అసలు మీరు బ్యాగులో డబ్బులు పెట్టుండారా, లేదంటే బ్యాగులో డబ్బులున్నట్టు చూపించి ఇప్పుడు పోయిందని నాటకం ఆడుతుండారా? లేదండి, నేను నిజంగా చెప్తా ఉండాను. ఆ డబ్బులు పద ఎదుగుతాం. కొంపదీసి ఈవిడ గారేమైనా కొట్టేశారా? చిచి, కొట్టేసే మనిషే గాని అంత దూరం వెళ్ళి డబ్బులు కొట్టేసే అవకాశం ఉండదులే. పాపం, డబ్బులు ఎట్టపోయాయో, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఎక్కడా లేవండి, మీ డబ్బులు ఎట్టో కట్ట నేనిస్తాను. ముందు తాళి కట్టించేద్దాం, ముహూర్తం దాటిపోతా ఉండాలి. చూడండి, ఈ నాటకాలు వేరే చోట చూపించండి, నా కాడ కాదు. ఏంటండి అట్ట అంటున్నారు? నిజంగానే డబ్బులు కనపడడం లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళే వెతికి పెడతారు. ఆహా, అసలు డబ్బులు ఉన్నాయో లేదో తెలీదు. మీరు పోలీసులను తీసుకొచ్చి వాళ్ళు కనిపెట్టి ఆ తర్వాత కానుకల కోసం మిమ్మల్ని బెదిరిస్తున్నానని నా మీదే కేసు పెట్టి ఏదో చేయాలనుకుంటున్నారు కదూ. ఇవన్నీ నా కాడ ఉడకవు. మీరు కానుకలు పెడితే వీడు తాళి కడతాడు. ప్లీజ్ అండి, నా కూతురు జీవితం ఇది, పెద్ద మనసు చేసుకోండి. పెద్ద మనసు చేసుకోవచ్చు, కానీ 5దో 10దో కాదు కదా. ప్లీజ్ సార్, నా కూతురు జీవితం సార్, అర్థం చేసుకోండి సార్. అయ్యా, పాపమయ్యా, ఆడపిల్ల బతుకు పాడైపోతాది. ఎట్టయినా మీ ఇంటికి వచ్చే ఆడపిల్లనే కదా. ఇలా అప్పనంగా మోసం చేసేసి ఇంటికి కోడలుగా పంపిద్దాం అనుకుంటే ఇక్కడెవరో ఒప్పుకోరు. వీళ్ళంతా నాటకం ఆడుతుండారు. నేను ముందే చెప్పినా, నేను డబ్బులు కాడ కరెక్ట్ గా ఉంటానని. డబ్బు ముఖ్యమా సార్? వాళ్ళిద్దరి జీవితాలు ముఖ్యం కదా సార్. సలహాలు ఎవరైనా ఇస్తారు, డబ్బులు ఇస్తారా? ఒక్క 5 నిమిషాలు, మళ్ళీ ఒకసారి వెతికి చూస్తాం.
కానీ డబ్బులు దొరికినా దొరకకపోయినా తాళి కట్టించండా. పాపం సార్. డబ్బులొస్తేనే తాళి కడతాడు. మళ్ళీ అంతా ఒకతూరి వెతకండా. ఎక్కడ పెట్టారు? మీరెవరికైనా ఇచ్చారా? లేదమ్మా, ఇందాక గెస్ట్లు వస్తే రిసీవ్ చేసుకుని అక్కడే కూర్చోబెట్టాను. అప్పుడు కూడా నా దగ్గరే ఉంది. ఆ తర్వాత కన్యాదానానికి వచ్చాను. ఈ మధ్యలో ఆడబెట్టినాను గుర్తులేదమ్మా. సరే సరే, అందరూ వెతకండా, మేం కూడా వెతుకుతాం. ఒరే చిన్నోడా, పదరా మనం వెతుకుదాం. అమ్ముంది తోలు తీసేద్ది. అమ్మా, ఏమై ఉంటదంటావు? ఏమో. అమ్మని దొంగ సచ్చింది, కనిపెట్టేసినది. సార్, మీ డబ్బులు అక్కడ పెట్టేసుండారు. ఇదే కదా? అవును, ఇదేనమ్మా. అవును. చాలా థ్యాంక్స్ అమ్మా, నా కూతురు జీవితాన్ని నిలబెట్టావు. అయ్యయ్యో, మీరు పెద్దవాళ్ళు, మీరిలా చేతులెత్తి దండం పెట్టకూడదు. సార్, ఇప్పుడు మీకేం ప్రాబ్లం లేదు కదా? నాకేం ప్రాబ్లం లేదు. నేను ముందే చెప్పిన డబ్బులు వచ్చేసినాయి కదా, మీరు రండా. రేయ్, నువ్వు తాళి కట్టరా. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరా సంధారయతాం ధ్రువం. శతమానం భవతి సదాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. అంతా ఆ పాప వల్లే. రండి, కూర్చోండి. అయ్యయ్యో, మీరు టీలు తీసుకొస్తా ఉండారింది? తప్పేముండాది, తీసుకో బాబు. న్యాయంగా అయితే ఈ కార్యక్రమాలన్నీ మా ఇంట్లోనే జరగాల. అనుకోకుండా ఈడ ఏర్పాటు చేసుండాం, తీసుకోండా. అక్క, ఇది ఇంట్లో జరిగే పెళ్లి సూపుల్లా కాకుండా ఫ్రెండ్లీగా కలుసుకుంటారు. తప్పేముంది? ఈ రోజుల్లో చాలా పెళ్లి సూపులు ఇలానే జరుగుతా ఉండాయి. అమ్మాయి అబ్బాయి ఇద్దరే ఒక కాఫీ షాప్ లో కలుసుకుని ఇద్దరూ మాట్లాడుకుని వాళ్ళకి నచ్చితే పెద్దవాళ్ళకి చెప్తున్నారు. దానికంటే ఇది మంచిదే కదా, పెద్దవాళ్ల ముందు జరుగుతా ఉంది. అది కరెక్ట్దా. మా అబ్బాయి వసంత్. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. ఉండండా, అమ్మాయిని తీసుకుని రమ్మంటాను. గీతా, అక్కని తీసుకునిరా. ఏ, నార్మల్ గా ఉండు. ఇది నువ్వు పెళ్లి చూపులు అనుకోకు. జస్ట్ ఫ్రెండ్లీ మీట్. నచ్చితే ఓకే, నచ్చకపోతే బాయ్. సరేనా? అంతకంటే నువ్వు ఎక్కువ ఆలోచించకు. దా. మా పెద్దమ్మాయి పూర్ణిమ. నమస్కారం. చిన్నమ్మాయి గీత. హాయ్. ఇద్దరికి వయసులో పెద్ద తేడా లేదనుకుంటా. ఆమంగా ఒక వర్షందా. పూర్ణిమ, ఏం చదువుకున్నావమ్మా? డిగ్రీ పూర్తయిందండి. అవునవును, చెప్పారు కదా, మర్చిపోయాను. పూర్ణిమ, తను వసంత్. హాయ్. హాయ్. అక్క, మనం ఇక్కడుంటే
వీళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బందేమో. మనం అటు వెళ్దామా? నో 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 నో, మీరు కూర్చోండి, మేమే అటు వెళ్ళి మాట్లాడుకుంటాం. హాయ్, ఇందాకే నా పేరదే చెప్పాను. ఇదే నాకు మొదటి పెళ్లి చూపులు. చాలా విచిత్రంగా జరుగుతుంది కదూ. నేను పెళ్లి చూపులంటే ఇంటికొచ్చి అమ్మాయి కాఫీ తీసుకురావడం ఇలాగంతా జరుగుతుంది అనుకున్నాను. కానీ వాటికంటే ఇది బెటర్గా ఉంది. కొంచెం ఫ్రెండ్లీగా, కొంచెం కంఫర్ట్గా ఉంది. మీకెలా ఉంది? మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? అదేం లేదు. మీ గురించి చెప్పండి.